హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నా చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. సాయంత్రం చల్లగాలికి తన మనవడు హర్షాన్ని తీసుకొని పార్కులో వాకింగ్‌కి వెళ్ళిన జానకి తన ఎదురుగా ఓ జంట కూర్చుని కనిపించడం గమనించి ఆగిపోయి వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో తన భుజంపై ఎవరో చేయి వేసినట్టు అనిపించడంతో ఉలిక్కిపడి వెనుకకు తిరిగి చూసింది. ఏంటండి, స్టోర్‌లో కూర్చుని మీ మనవడు ముందుకెళ్దామన్నట్టు గోల చేస్తుంటే కూడా పట్టించుకోకుండా అటెటో చూస్తూ అలాగే నిల్చుని ఉండిపోయారేంటి? అడిగింది అహల్య. అహల్య దంపతులు కూడా వాళ్ళలాగే తమ కూతురు డెలివరీ కోసం అమెరికాకొచ్చారు. రోజూ సాయంత్రం పార్కులో కలుసుకుంటూ ఈ మధ్య మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అదేం లేదా హలియా, ఎప్పుడూ లేంది ఎవరో కొత్త వాళ్ళలాగా కనిపిస్తేను, పైగా వాళ్ళు కూడా మన తెలుగు వారిలా ఉంటేను అలాగే చూస్తుండిపోయాను అంది జానకి. జానకి మాటలకి అహల్య, కొత్త వాళ్ళ కనపడితే చూస్తున్నారా, లేదంటే వాళ్ళిద్దరిని చూశాక అన్నయ్య మీ దగ్గర లేడని బాధపడుతున్నారా అంది. అలాంటిదేం లేదా హలియ, కొత్త వాళ్ళని కనబడితేనే వీళ్ళు మనలాగే కొడుకు దగ్గరకో కూతురు దగ్గరకో వచ్చుంటారని ఆలోచిస్తున్నాను. సరే సరే, అదంతా పక్కన పెట్టండి. ఈరోజు ఏంటి ఆలస్యమైంది? రోజు నాకన్నా ముందే అన్నయ్య మీరు పార్కుకి వస్తారు కదా అడిగింది జానకి. అవును జానకి, ఇవాళ కాస్త ఆలస్యమైంది. ఇవాళ మా అమ్మాయికి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటేను హాస్పిటల్కి వెళ్ళాం. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆలస్యమైంది. ఆయన అలసిపోయి పార్కుకి రానన్నారు. నేనే రోజు అలవాటైన ప్రాణం కదా, కాసేపు అలా వెళ్దామని వచ్చానంది అహల్య. హాస్పిటల్కి వెళ్ళారా? డాక్టర్ ఏమన్నారు? డెలివరీకి ఇంకా ఎన్ని రోజులుందట అడిగింది జానకి. స్కానింగ్ చేసి ఇంకా 15 రోజుల సమయం ఉందన్నారు. ఏంటో, మీ కోడలు డెలివరీ అయ్యి మనవడికి కూడా సంవత్సరం వయసు వచ్చింది. ముద్దు ముద్దు మాటలు కూడా మాట్లాడిస్తున్నాడు. నాకే చాలా టెన్షన్‌గా ఉంది. నా కూతురు డెలివరీ టైంలో ఎలాంటి సమస్యలు రావద్దని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే అంతే చాలు అంది అహల్య. అహల్య మాటలకి జానకి, కూతురికి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా కంగారు పడితే ఎలా? మీకు తెలియనిదేముంది? అవన్నీ దాటుకుని వచ్చిన వాళ్ళే కదా, అంతా బాగానే ఉంటుంది. టెన్షన్ పడకండి అంది. దానికి అహల్య, అలా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నానండి. సరేలే, ఇంకేంటి కబుర్లు? ఈ వీకెండ్‌లో అన్నయ్య దగ్గరికి వెళ్తున్నారా అడిగింది అహల్య. ప్రతి వారం ఆ రోజు కోసమే ఎదురు చూస్తుంటాను కానీ పిల్లలకు వీలవ్వాలి కదా, నన్ను వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళడానికి అంది జానకి. దానికి అహల్య, పిల్లల కోసం ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని నేనైతే అస్సలు ఊహించలేదండి. ఏం చేస్తాం, పిల్లలు సంతోషంగా ఉండటమే కదా తల్లిదండ్రులుగా మనం కోరుకునేది. కొన్ని రోజులు తప్పవని భరించాలి అంది జానకి. ఇంతలో అహల్య ఫోన్ మోగిన శబ్దం వినిపించడంతో ఇప్పుడే వస్తానని అలా పక్కకెళ్ళి మాట్లాడి, మీ అన్నయ్య గారి దగ్గర నుండి ఫోను చాలా తలనొప్పిగా ఉందట, త్వరగా రమ్మని ఫోన్ చేశాడు. ఈ రోజంతా హాస్పిటల్లోనే గడిపాం కదా, అసలే షుగర్ పేషెంట్, తొందరగా అలసిపోతాడు. ఇక వెళ్తానండి అంది అహల్య. పర్వాలేదు వెళ్ళండి, నేను పార్కులో రౌండ్ వేసి నా మనవడిని చూపించి ఇంటికి వెళ్తానంది జానకి. సరేనండి, రేపు మళ్ళీ కలుద్దామంటూ అహల్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పార్క్ అంతా తిరిగి రోజు ఇంటికి వెళ్లే ముందు తన మనవడు ఎంతో ఇష్టంగా చూస్తూ కేరింతలు కొట్టే పాతులు పక్షులు ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళింది జానకి. స్టోర్లో కూర్చుని తన మనవడు హర్ష ఆ పక్కనే ఉన్న పాండ్లోని బాతులను, పెద్ద పెద్ద కేజీలు ఉన్న పక్షులను, నేమలను చూస్తుంటే ఆ పక్కనే ఉన్న ఓ బెంచ్పై కూర్చుంది జానకి. అనుకోకుండా తన ఎదురుగా కొద్ది దూరంలో ఉన్న ఓ పెద్ద బిల్డింగ్ వైపు చూసింది. ఆ బిల్డింగ్ 3వ అంతస్తులో ఇంచుమించు తమ వయసే ఉన్న భార్యాభర్తలు బయట బాల్కనీలో కూర్చుని మొక్కలు నాటుతున్నారు. భార్య కుండలను నీట్గా చేసిస్తుంటే భర్త అందులో రంగురంగుల పూల మొక్కలు నాటుతున్నాడు. ఆ దృశ్యం జానకి కన్నుల పండుగగా అనిపించింది. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే సంతోషంగా ఉన్నా, మరోవైపు తన భర్తకు తను దగ్గరగా లేనందుకు బాధగా అనిపించింది. ఈ వయసులో నేను ఇలా ఆలోచించడం తప్ప,
అనుకుని ఆ వెంటనే తప్పెలా అవుతుంది? 30 ఏళ్లకు పైగా ముడిపడి ఉన్న మా అనుబంధం ఇప్పటికి కూడా కలిసి ఉండాలని కోరుకోవడంలో తప్పే ఉంది అనుకుని జానకి తన గతాన్ని గుర్తు చేసుకుంది. జానకి భర్త రఘురామ్ ఒక కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. వాళ్ళకిద్దరు పిల్లలు, కొడుకు అవినాష్, కూతురు నిత్య. కొడుకు కూతురు ఇద్దరు బాగా చదువుకుని అమెరికాలో స్థిరపడ్డారు. రఘురామ్ రిటైర్డ్ అయిన 3 సంవత్సరాలకి అవినాష్ భార్య కీర్తి నిలతప్పడంతో జానకి రఘురామ్ కోడలు డెలివరీ గురించి అమెరికాకి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత గ్రీన్ కార్డ్ కూడా రావడంతో కొంతకాలంగా అమెరికాలోనే ఉంటున్నారు. తమ కొడుకు కోడలు వాళ్ళు చాలా గౌరవంగా చూసుకునేవారు. ఇద్దరూ ఉద్యోగకు వెళ్ళేవారైనా ఖాళీ సమయం అంతా వీళ్లతోనే గడిపేవారు. కీర్తికి జానకి అత్తగారైనా తల్లిలా ప్రేమగా చూసుకునేది. అత్తగా నడకుండా ఏ పని చేసేది కాదు. అలా కొంతకాలం గడిచి కీర్తికి నెలనిండతో ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉంటుంది. చాలా కాలం తర్వాత తమ ఇంట్లో ఓ బుజ్జి పాపే పుట్టబోతుందని అంతా ఎంతో ఎదురు చూస్తున్నారు. అలా నెల నిండుతున్న కొద్దీ జానకి తన కోడల్ని కాలు కింద పెట్టించేది కాదు. అన్నీ దగ్గరుండి తనే చూసుకునేది. అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. కీర్తికి బాబు పుట్టాడు. మనవడు పుట్టాడని జానకి రఘురాముల సంతోషానికి అవధులు లేవు. వారం రోజులు హాస్పిటల్లో ఉండి కీర్తిని డిశ్చార్జ్ చేయడంతో అంతా ఇంటికి వచ్చేశారు. అలా పుట్టిన బాబుకి ఓ నెల వయసు వచ్చాక కీర్తి తిరిగి ఉద్యోగానికి వెళ్ళడం మొదలుపెట్టింది. మనవడి ఆలనా పాలనా చూసుకోవడంలో జానకి రఘురాములకి సమయమే తెలిసేది కాదు. తమ మనవడు హర్ష కాస్త పెరిగి పెద్దయ్యాక రోజు సాయంత్రం పూట అలా పార్క్కి వెళ్ళి వాకింగ్ చేసి ఇంటికొచ్చేవారు. ఓ నెల రోజుల్లో ఆ పార్క్కి వచ్చే తెలుగు వాళ్ళందరితో పరిచయాలయ్యాయి. అంతా ఒక దగ్గర చేరి పిల్లలు ఆడుకుంటుంటే పెద్దవాళ్ళు మాట్లాడుకునేవారు. అలా చూస్తుండగానే రోజులు గడిచి హర్షకి 1.5 వయసు వచ్చిందో లేదో కూతురు తల్లి కాబోతుందనే వార్త వచ్చింది. ఆ వార్త విన్న జానకి రఘురాములు డబుల్ ప్రమోషన్ పొందినంత సంతోషించారు. కొడుకుండే ప్రదేశానికి, కూతురు నిత్య వాళ్ళు ఉండే ప్రదేశానికి ఓ 4 గంటల ప్రయాణం. కూతురు తల్లి కాబోతుందనే విషయం తెలియగానే జానకి రెక్కలు కట్టుకుని వెంటనే వెళ్ళి కూతుర్ని చూడాలంత సంతోషంగా అనిపించింది. శని ఆదివారాల్లో ఆఫీస్కి సెలవు కావడంతో అంతా నిత్యం చూడడానికి వెళ్ళారు. డాక్టర్ నన్ను ఆరోగ్యంగా ఉన్నామని నెల నిండేవరికి ఆఫీస్కి వెళ్ళొచ్చని చెప్పింది నిత్య. జానకి కూతురు తల్లి కాబోతుందనే విషయం తెలిసినప్పటి నుంచి కూతురు దగ్గరే ఉండిపోవాలన్నా మనవన్ హర్ష ఇంకా చిన్నవాడే. 1.5 కూడా పూర్తిగా నిండలేదు. మనవడు పుట్టినప్పటి నుంచి తన దగ్గరే పెరిగాడు కాబట్టి తనకు బాగా అలవాటయ్యాడు. వాణ్ణి ఎక్కడైనా వదిలి వెళ్ళను, పోనీ డే కేర్ సెంటర్లో వేద్దామంటే అందుకు జానకి రఘురాముల మనసు ఒప్పుకోలేదు. పోనీ ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండి వెళ్దామా అంటే కోడలు నెల తప్పిందని తెలిసిన వెంటనే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళం. ఇప్పుడు కూతురు నెల తప్పిందని తెలిసి అమెరికాలోనే ఉండి కూడా దగ్గరుండి చూసుకోకపోతే ఏం బాగుంటుంది అనుకున్న జానకి కూతురు దగ్గరికి తన భర్తను, మనవడి హర్షని చూసుకోవడానికి కొడుకింట్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. విషయం కొడుకు కోడలికి చెప్పడంతో కోడలి కీర్తి, అత్తయ్య, హర్ష మీరు లేకుంటే అన్నం తినడానికి మారం చేస్తాడు. వాణ్ణి చూసుకోవడం మావయ్య ఒక్కడితో అయ్యే పని కాదు. వాణ్ణి చూసుకోవడానికి కొన్ని రోజుల కోసం ఎవరైనా మేడ్ని చూద్దాం. పనివాళ్ళు దొరికే వరకు నిత్యం చూసుకోవడానికి మావయ్య గారిని పంపిద్దాం. ఆ తర్వాత మీరు వెళ్తురు కానీ అనడంతో సరే అని జానకి కొడుకింట్లోనే ఉండిపోయింది. రఘురామ్ కూతురు నిత్య దగ్గరికి వెళ్ళాడు. ఇప్పటి నుంచి నిత్యం దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం లేకుండా తనకి చిన్నప్పటి నుంచి మందులు వేసుకోవటం ఇష్టం ఉండేది కాదు. ఒంట్లో నలతగా ఉన్నా, జలుబు జ్వరం వచ్చినా మందులు వేసుకున్నా చెప్పి పడేస్తూ ఉండేది. ఈ సమయంలో కూడా అలా చేస్తుందేమోనన్న భయంతో ఎవరో ఒకరు దగ్గరుండి మందులు ఇవ్వాలని జానకి తన భర్తని కూతురికి దగ్గరుండి మందులు ఇవ్వండి అని చెప్పింది. రఘురామ్ కూతురి ఇంటికి వెళ్ళి 4 రోజులైంది. తమ పెళ్ళైనప్పటి నుంచి ఇన్ని రోజులు దూరంగా ఉండటం ఇదే మొదటిసారి. భర్త సమయానికి ఏం తింటున్నాడో,
ఎలా ఉంటున్నాడోనని జానకికి ఒకటే బెంగ. తమ వయసు వాళ్ళు భార్యాభర్తలు ఎవరు కనబడినా జానకికి రఘురామ్‌నే గుర్తొస్తున్నాడు. ఇంతలో ఎవరిదో ఏడుపు వినబడటంతో జానకి ఉలిక్కిపడింది. తన పక్కనే స్టోర్‌లో ఉన్న మనవడు హర్ష ఏడుస్తున్నాడు. "ఏమైంది నాన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలిగా ఉందా?" అయ్యో! ఏదో ఆలోచనలో పడి సమయమే తెలియలేదే. చీకటి పడిందని జానకి మనవడిని తీసుకొని ఇంటికి వెళ్ళింది. అప్పటికే కొడుకు, కోడలు ఆఫీస్ నుండి వచ్చేశారు. జానకి రావడం గమనించిన కీర్తి, "ఈరోజు ఆలస్యమైందేంటి అత్తయ్య?" అడిగింది. "మరేం లేదు కీర్తి. అహల్య ఆంటీ కలిస్తేను మాట్లాడుకుంటూ కూర్చున్నాం. వాళ్ళ కూతురికి ఈరోజు హాస్పిటల్‌లో చూపించారట. మరో 15 రోజుల్లో డెలివరీ అని చెప్పారట. ఎలాగో ఏమోనని ఒకటే కంగారు పడుతుంటే ధైర్యం చెప్పానమ్మా" అంది జానకి. "ఆ అత్తయ్య, చెప్పడం మర్చిపోయాను. మన హర్షని చూసుకోవడానికి ఒక మేడ్ దొరికింది. రేపటి నుంచి వస్తానని చెప్పింది. ఈ శనివారం మిమ్మల్ని నిత్య ఇంట్లో దించి మావయ్య గారిని అక్కడి నుండి రమ్మంటాం." "అదేంటి కీర్తి, హర్షని చూసుకోవడానికి మీరుండగా మళ్ళీ మావయ్య ఎందుకు?" అంది జానకి. "అయ్యో అత్తయ్య, మన హర్షిని మేడ్ని ఒక్కదాన్నే చూసుకోమని ఎలా చెప్తాం? ఇవాళ రేపు అలాంటి వాళ్ళని నమ్మేటట్టు లేదు" అంది కీర్తి. కోడలు చెప్పింది విన్నాక జానకికి కూడా అది నిజమే అనిపించింది. మరికొన్ని రోజులు మేమిద్దరం ఇలా దూరంగా ఉండక తప్పదనుకుంది. అలా ఆ వీకెండ్ అందరూ కలిసి నిత్య ఇంటికి వెళ్లారు. దాదాపు 4 రోజులకు పైగా భర్తను చూడకుండా ఉన్న జానకికి రఘురామ్‌ని చూడగానే, "ఎలా ఉన్నారండి? ఆరోగ్యం అది బాగానే ఉంది కదా? ఇక్కడ మీకు ఏ ఇబ్బంది లేదు కదా?" అడిగింది. తల్లి అలా అడగడం గమనించిన నిత్య, "అమ్మా, మేమంతా ఉన్నాం కదా నాన్నని చూసుకోవడానికి. ఎక్కడ నాన్నకి ఏ ఇబ్బంది కాలేదమ్మా. బాగానే ఉన్నాడు. నువ్వేం కంగారు పడకు" అంది నిత్య. జానకి, కీర్తి కలిసి వంట చేసి అందరూ భోజనాలకు కూర్చున్నారు. జానకి అందరికీ భోజనాలు పట్టించింది. భోజనం చేస్తూ నిత్య, "అమ్మా, నిన్న డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటే హాస్పిటల్‌కి వెళ్ళాం. ఈ మధ్య నీరసంగా ఉంటుందని చెప్తే బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్ చాలా తక్కువగా ఉందని రెస్ట్ అవసరమని చెప్పింది. మీ అల్లుడు నన్ను ఆఫీస్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోమంటున్నాడమ్మా" అని చెప్పింది. అందుకు జానకి, "నువ్వేం కంగారు పడకు నిత్య. ఇక మీదట నేనిక్కడే నీ దగ్గరే ఉండబోతున్నాను. అన్నీ దగ్గరుండి నేను చూసుకుంటాలే. ఇక ఏ ప్రాబ్లం రాదు. నువ్వేం టెన్షన్ పడకు" అంది జానకి. అందుకు నిత్య, "నువ్వు నా దగ్గరుంటే మరి నా మేనల్లుడు హర్షని ఎవరు చూస్తారమ్మా?" అడిగింది. "వాణ్ణి చూసుకోవడానికి మీ వదిన ఒక మెయిడ్‌ని పెట్టిందమ్మా. అలాగే మీ నాన్నగారికి మీదట అక్కడే ఉంటారు" అని భర్త వైపు చూసింది. రఘురాం కూడా జానకి మొహంలోకి సూటిగా చూస్తూ, "ఇన్నాళ్లకు మనమిద్దరం కలిసి ఒకే దగ్గర ఉండబోతున్నామని సంతోషపడుతుంటే మళ్ళీ నన్ను అక్కడికి వెళ్ళమంటావేంటి జానకి" అన్నట్టు కళ్ళతోనే అడిగాడు రఘురాం. భర్త ప్రశ్నకు మరి కొన్ని రోజులు తప్పదు అన్నట్టు కళ్ళతోనే సమాధానం చెప్పింది జానకి. ఆ రోజంతా నిత్య ఇంట్లోనే ఉండి ఆ మరుసటి రోజు కొడుకు, కోడలు, భర్త అంతా అవినాష్ ఇంటికి వెళ్లారు. అంతకుముందు హర్షిని పార్క్కి తీసుకెళ్లే డ్యూటీ జానకిదైతే ఇప్పుడు ఆ పని రఘురాం చేస్తున్నాడు. జానకి కూతుర్ని చూసుకుంటూ ఓవైపు ఇంటి పనులతో సమయమే తెలియట్లేదు. రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నాయి. మధ్య మధ్యలో వీలు దొరికినప్పుడల్లా అవినాష్ వాళ్ళందరూ నిత్య ఇంటికి వచ్చి వెళ్తున్నారు. అలా వచ్చినప్పుడే రఘురాం, జానకిలు ఒకరినొకరు చూసుకుంటున్నారు. అలా చూస్తుండగానే రోజులు గడిచి నిత్యకి డెలివరీ అయ్యి పాప పుట్టింది. నిత్య డెలివరీ అయిందని తెలిసి జానకి కొడుకు, కోడలు, భర్త వచ్చి ఓ 2-3 రోజులు ఉండి వెళ్ళిపోయారు. అటు కూతుర్ని ఇటు మనవరాల్ని చూసుకుంటూ జానకికి క్షణం కూడా తీరిక లేకుండా పోయింది. ఇంతలో ఓ రోజు అవినాష్ తన బాస్ చెల్లెలు పెళ్లి ఉందని ఇండియాకి వెళ్తున్నాడని ఇంటి దగ్గర నుంచి తీసుకురావాల్సిన ఏమైనా ముఖ్యమైన వస్తువులు ఉన్నాయా అమ్మా అని ఫోన్ చేశాడు. ఖాళీగా ఉన్నప్పుడు లిస్ట్ రాసి పంపుతాను లేరా. ఊళ్ళో ఉన్న మన బంధువులందరినీ తప్పకుండా కలిసిరా, మర్చిపోకు. అందరినీ అడిగానని చెప్పు అంది జానకి. సరేనమ్మా అన్నాడు అవినాష్.
అలా వారం రోజులు అవినాష్ ఇండియాకి వెళ్ళి పెళ్లి చూసుకొని బంధువులందరినీ కలిసి ఓ 2 వారాల్లో తిరిగి అమెరికాకొచ్చాడు. నిత్యకి పాప పుట్టిన 3 నెలలు అయింది. ఇంకా ఆయన దగ్గర, నేను దగ్గర ఈ వయసులో ఆయన పక్కనే ఉండి, ఆయన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన నేను ఇలా దూరంగా ఉండాల్సొస్తుందని బాధపడింది జానకి. జానకికి ఒకసారి ఇండియాకి వెళ్తే బావుండనిపిస్తుంది. అలాగని కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు మంచివాళ్ళు కాదని కాదు. కేవలం భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉంటున్న కారణంగానే జానకి మనసుకు కష్టంగా అనిపించేది. అవినాష్ ఇండియా నుంచి వచ్చిన వారం రోజులకి అంతా నిత్య ఇంటికొచ్చారు. అవినాష్, ప్రయాణం అది బాగా జరిగిందా? మీ బాస్ చెల్లి పెళ్ళి అన్నావు కదా, పెళ్ళి బాగా జరిగిందా? మన బంధువులందరినీ కలిసావా? అడిగింది జానకి. అందుకు అవినాష్, అందరినీ కలిశానమ్మా. మన బంధువులందరూ బాగున్నారు. పిన్ని, బాబాయ్, అత్తయ్య, మావయ్య అందరూ మీ అందరినీ అడిగినట్లు చెప్పారన్నాడు అవినాష్. అలాగే అమ్మా, నాన్న, మీ ఇద్దరికి ఇంకో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అన్నాడు అవినాష్. ఏంట్రా అది? మీ బాబాయ్ కూతురు శైలుకు పెళ్లి ఖాయమైందా? అడిగింది జానకి. అది కాదమ్మా, నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న మా ఆఫీస్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. 2 వారాల్లో నేను ఇక్కడ ఆఫీస్కి మారబోతున్నాను. ఈ పక్కనే కొత్తగా కన్స్ట్రక్ట్ జరుగుతున్న విల్లాలో ఒక పోర్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక మీదట మా పిల్లల కోసం నువ్వు, నాన్న దూరంగా ఉండాల్సిన పనిలేదమ్మా. ఇంతకాలం మీ ఇద్దరిని విడదీసి చాలా తప్పు చేశాం. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు నాన్న అడిగాడు అవినాష్. ఏదో తప్పు చేసిన వాళ్ళ ఏదో తప్పు చేసిన వాళ్ళ ఈ క్షమాపణలేంట్రా? అయినా మేము దూరంగా ఉన్నది ఎవరి కోసం? పిల్లల కోసమే కదా అని జానకి. మరి కీర్తి ఆఫీస్కి ఎలా వెళ్తుంది? ఇక్కడ నుంచి వెళ్ళి రావటం ఇబ్బంది కదా అంది జానకి. అవునమ్మా, కీర్తికి కూడా మా ఆఫీస్లో జాబ్కి ట్రై చేస్తున్నాను. కీర్తికి కూడా మా ఆఫీస్లో ఉద్యోగం దొరికితే ఇబ్బంది ఏమీ ఉండదు. లేదా ఇక్కడ ఎక్కడైనా వేరే ఉద్యోగం చూసుకుంటుంది అన్నాడు అవినాష్. నిత్య చెప్పి ఉండకపోతే నాకు ఈ ఆలోచన వచ్చేది కదమ్మా. ఇంతకాలంగా నువ్వు నన్ను చాలా డల్గా ఉంటున్నారని, దానికి కారణం ఈ వయసులో మీ ఇద్దరిని విడేయడమే అంది నిత్య. నిత్య చెప్పిన వెంటనే మా బాస్తో మాట్లాడానమ్మా. ఆయన నా బాధ అర్థం చేసుకొని ఇక్కడ ఆఫీస్కి మార్చుతానన్నాడు. ఇక నుండే మనందరం కలిసి ఒకే చోట ఉండొచ్చు. పక్కపక్కనే మన ఇల్లులు కాబట్టి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు. పిల్లలు కూడా మీ దగ్గరే ఉంటారు. అమ్మా, ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అడిగాడు అవినాష్. తల్లిదండ్రులని అర్థం చేసుకొని ప్రేమగా చూసుకునే మీలాంటి పిల్లలు ఉన్నందుకు మేమిద్దరం ఎప్పుడూ హ్యాపీనేరా. మనమంతా ఒకే దగ్గర కలిసి ఉంటామంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఉండండి, మీ అందరి కోసం ఏదైనా స్వీట్ చేసి ఇప్పుడే తీసుకొస్తానంటూ జానకి వంటగదిలోకి వెళ్ళింది. మరి ఇదండి రుచి కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.